హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో మనం ములక్కాడ జీడిపప్పు కర్రీ చేసుకుందామండి. ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలాగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసుకుందాం. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అలాగే 2 అంగుళాలు దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు, 3 యాలక్కాయలు వేసుకుని ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్క తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇలాగ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. ఇందులో ముందుగా 2 టమాటాలు, అంటే పెద్ద సైజు ఉంటే 2 టమాటాలు తీసుకోండి, లేదంటే 3 టమాటాలు తీసుకోండి. ఇది మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా పేస్ట్ చేసుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుందండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇది కూడా ఫ్రై అయిందండి. దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇంకొక 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపడా కారం వేసుకుందామండి. ఈ కారం కూడా మొత్తం కలుపుకుందాం. ఇలాగ 1 నిమిషం కలుపుకున్న తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకుందామండి. ఇది కూడా మసాలా అంతా జీడిపప్పు పట్టేటట్టు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుందాం. అలాగే ములక్కాయలు కూడా వేసుకుని మసాలా అంతా ములక్కాయలకు పట్టేటట్టు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము, వాటర్ వేయకుండా. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుందాం. నేను ఈ కప్పుతో 2 కప్పులు వేసుకున్నానండి వాటర్. కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఇంకో కప్పు వేసుకోండి. ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మనం కుక్ చేసుకుందాం. ఇలా మధ్యలో మళ్ళీ ఒకసారి చూసుకుని కలబెట్టుకుని ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలండి కర్రీకి సరిపడా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకుందాం.
ఇలా 10 నిమిషాల తర్వాత కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.